రష్యా చమురు కొనుగోలు చేసి ప్రపంచానికి భారత్ మేలు చేసిందన్నారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్. ఎవరైనా సరే 75 ఏళ్లు రాగానే పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలని అన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్. బీహార్లో ఓటర్ లిస్టుల సవరణపైన విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు బీజేపీ నేతలు. అక్రమ చొరబాటుదారుల ఓట్లు తొలగించడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదన్నారు ఎన్డీఏ లీడర్లు. రష్యా నుంచి చమురు దిగుమతిపై క్లారిటీ ఇచ్చారు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ మేలు చేసిందన్నారు. లేదంటే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు భారీగా పెరిగేవని తెలిపారు. రష్యా చమురు ప్రపంచ ఆంక్షల చట్టంలో ఎప్పుడూ ఉండదన్నారు. ఎక్స్లో పోస్ట్ చేశారు హర్దీప్ సింగ్ పురి. బీహార్లో ఓటర్ లిస్టుల సవరణపై ఇండియా కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. రోహింగ్యాలు, బంగ్లాదేశ్ చొరబాటుదారుల ఓట్లను తొలగించడం విపక్షాలకు ఇష్టం లేదన్నారు. అందుకే పేదల ఓట్లు తొలగిస్తున్నారంటూ నానాయాగి చేస్తున్నారని విమర్శించారు గిరిరాజ్ సింగ్. రాహుల్ గాంధీ, बिहार के तेजस्वी यादव और लीडर ऑफ इंडी गवर्नमेंट ये गरीबों के हितकारी नहीं है. ये बांग्लादेशी घुसपैठिए और रोहिंग्या के लिए चिल्ला रहे हैं. కర్ణాటక సర్కార్ కేంద్రం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు అందనివ్వడం లేదన్నారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. జొన్నలు, వరి ధాన్యం సేకరణలో కేంద్రం వాటా నగదును సిద్ధరామయ్య ప్రభుత్వానికి చెల్లించినట్లు చెప్పారు. అయితే కర్ణాటక ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రైతులకు డబ్బులు పంచలేదన్నారు. ప్రధానమంత్రి పేరు ఉండడంతో పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్ను అమలు చేయడం లేదన్నారు జోషి. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ అన్న యోజన receipt to the beneficiaries only to see that PM name doesn't come in that. People should not come to know that it is the central government scheme. For that they are not doing it. This is all the things they are trying to politicize the issue, but in spite of that, so far we have not hold up their any subsidy amount. But if they continue to do that, we may do that. రాజకీయ నాయకుల రిటైర్మెంట్ పై మరోసారి స్పందించారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఎవరైనా సరే 75 ఏళ్లు రాగానే పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలన్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో పర్యటించిన భగవత్ ఓ పుస్తకావిష్కరణలో పాల్గొన్నారు. 75 ఏళ్లు నిండాక గౌరవంగా తప్పుకుని కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్నారు మోహన్ భగవత్. मग ते असं म्हणाले 75 वर्ष का आपने किया, लेकिन मैं इसका अर्थ जानता हूँ. 75 वर्ष की साल जब उड़ी जाती है तो उसका अर्थ ये होता है कि अब आपकी आयु हो गई, अब जरा बाजू हमको करने. म्हणजे त्यांच्या गौरवाकरता गौरवाचा भाव मनात घेऊन सगळं होतं, त्याच्यात तो गौरव आपल्याला चिकटू नये. పశ్చిమ బెంగాల్లోని సీఎం మమతా ప్రభుత్వం రోహింగ్యా ముస్లింలకు రక్షణ కల్పిస్తోందన్నారు బీజేపీ నేత సువేందు అధికారి. రోహింగ్యా ముస్లింలను అక్రమంగా బెంగాలీ పౌరులుగా మార్చాలని కుట్ర చేస్తోందన్నారు. సరైన ధృవీకరణ పత్రాలు లేకుండానే ఓటర్ లిస్టుల్లో రోహింగ్యాల పేర్లు చేర్చుతున్నారని ఆరోపించారు సువేందు అధికారి. कोई बंगाली का खिलाफ कोई कुछ नहीं हो रहा है. उनको बोलिए वीडियो पिक्चर डालने के लिए और लिस्ट, एपिक कार्ड, आधार कार्ड, डॉक्यूमेंट देने के लिए. वो जो बोल रहा है वो रोहिंग्या मुसलमान का नाम वोटर लिस्ट से खत्म हो रहा है, इसका डर से बोल रहा है. बंगाल का 540 किलोमीटर एरिया में फेंसिंग नहीं है. वो रोहिंग्या मुसलमान को यहाँ घुसाया. कम से कम 50 लाख फर्जी वोटर है बंगाल में, सब रोहिंग्या मुसलमान है. ఢిల్లీ ప్రతిష్టను పునర్నిర్మించడానికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు సీఎం రేఖా గుప్తా. దేశ రాజధానిలో పర్యాటకానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఢిల్లీ చారిత్రక వారసత్వాన్ని రక్షిస్తామన్నారు రేఖా గుప్తా.